ఆంధ్ర తీరంలో బీచ్ షాప్స్ ఎవరి బాగు కోసమో ఈ బార్స్. ఆంధ్రప్రదేశ్ తీరంలో క్రమంగా టూరిజం పేరుతో సరికొత్త లిక్కర్ హాట్స్పాట్స్ వెలుస్తున్నాయి. ఇది వినగానే ఇమ్మీడియట్ గా మీకు 2 ప్రశ్నలు ఎదురవుతాయి. ఫ్యామిలీ టూరిజం డెస్టినేషన్లా, లేకపోతే లిక్కర్ డ్రివెన్ కమర్షియల్ బిజినెస్ స్పాట్సా? ఇప్పుడు ఈ 2 ప్రశ్నల చుట్టూనే చర్చ. రేపో మాపో హాట్ పొలిటికల్ డిబేట్స్ కూడా మొదలవుతాయి. రాష్ట్రంలో ఉన్న బీచెస్ లో, అదే బీచ్ల్లో అంచెల వారీగా బార్లు ఓపెన్ చేయాలన్నది కూటమి సర్కార్ ఆలోచన. అంటే పర్యాటక ప్రాంతాలు నెమ్మదిగా మందు బాబులకు అడ్డాగా మారబోతున్నాయన్నమాట. గోవా మోడల్ పేరుతో బీచ్ షాక్స్ పాలసీలో భాగంగా బార్లు తెరుచుకోబోతున్నాయి. సూర్యలంక, విశాఖపట్నం బీచ్లలో పైలట్ ప్రాజెక్ట్ గా బార్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇప్పటికే మార్గదర్శకాలు విడుదలయ్యాయి. స్టార్ హోటల్స్, పర్యాటక సంస్థలకు ఈ లైసెన్సులు ఇవ్వబోతున్నారు. అయితే ఇక్కడే అసలు కథ మొదలవబోతుంది. ప్రభుత్వం ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పర్మిషన్ ఇస్తూ ఉంటుంది. కేవలం బీర్, వైన్ లాంటివే ఈ బీచ్ షాక్స్ లో ఉంటాయన్నది, అందుబాటులో ఉంటాయని చెప్తోంది. కానీ ప్రభుత్వ నిబంధనలు చాలా మటుకు పేపర్స్ మీద ఉంటాయి. ఆ కాగితాల్లో ఉన్నటువంటి నిబంధనల గురించి, వాటి అమలు గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. లక్షలు పోసి లైసెన్సులు తెచ్చుకునే వాళ్ళు ఇటువంటి రూల్స్ పాటిస్తారా అనేది మనకి ఉన్నటువంటి డౌట్. అందుకేనేమో చాలా అనుమానాలు వస్తున్నాయి. అసలు లక్ష్యం పర్యాటక అభివృద్ధి, లేకపోతే ఎక్సైజ్ ఖజానా నింపుకోవటమా? ఇది చర్చ. టూరిజం స్పాట్స్ లో బార్లు ఉంటే తప్పేంటనే ఎదురు ప్రశ్న రావచ్చు, వస్తుంది కూడా. గోవా బీచ్ లో ఉన్న కల్చర్ వేరు, దేశంలో ఉన్న పరిస్థితులు వేరు. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రాల కంటే గోవాలో మద్యం రేట్లు తక్కువ కాబట్టే అక్కడ టూరిజం సక్సెస్ అయింది. దేశ విదేశాల టూరిస్టులు ఎక్కువగా వస్తారు. దాని మూలంగా మద్యం అమ్మకాలు బాగా ఉంటాయి. మరి ఏపీ బీచ్ల్లో ఆ రేంజ్ టూరిజం వస్తుందా, లేకపోతే లోకల్ మద్యం ప్రియులతో బీచ్లు నిండిపోతాయా అన్నది క్వశ్చన్. ఒకవైపు బ్రాండ్ ఏపీ అంటూ ఫ్యామిలీ టూరిజం ప్రమోట్ చేస్తామనే చెప్తూనే, ఇంకోవైపు బీచ్లలో మద్యం విక్రయాలకు అనుమతిస్తే విమర్శలు ఎదురవుతాయి. సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉంటాయి. నేరాలు, హింసా సంఘటనలు ఎక్కువయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇక మహిళలు, పిల్లలు ప్రశాంతంగా సముద్ర తీరానికి వెళ్ళగలరా అనే సందేహాలు వస్తాయి. ఇప్పటికే విశాఖలో మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నాయి. పర్యావరణం, పబ్లిక్ సేఫ్టీని పణంగా పెట్టి ఈ అదనపు ఆదాయం వెనకేసుకోవటం అవసరమా అన్న విమర్శలు సామాన్యుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంతేకాదు, టూరిస్టులు ప్రమాదవశాత్తు సముద్ర జలాల్లో మునిగిపోవటం, కొట్టుకుపోవడం లాంటి ఘటనలు పెరుగుతాయి. విశాఖ లాంటి చోట్ల అలల తాకిడి సాధారణంగానే ఎక్కువ. ఇప్పటికే తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక బార్లా తెరిచేస్తే మద్యం మత్తులో రోజుకి ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో చెప్పలేమంటూ పర్యావరణవేత్తల ఆందోళన సహజమే. ఇంతకీ ఈ బీచ్ బార్ల వెనుక అసలు లబ్ధిదారులెవరు? తీర ప్రాంత రియల్ ఎస్టేట్ వ్యాపారులా, బడా పెట్టుబడిదారులా, లేకపోతే రాజకీయ అండ ఉన్న సిండికేట్సా? ఖచ్చితంగా పొలిటికల్ లీడర్స్ అనుయాయులే లైసెన్సులు కొల్లగొట్టేసి దండిగా లాభాలు గుంజుతారన్నది బహిరంగ రహస్యం. ఇన్ని అనర్థాలున్నాయని తెలిసినా టూరిజం ముసుగులో ఆంధ్ర తీరాన్ని కమర్షియల్ వ్యాపారులకు రాసిచేస్తున్నారా? ఆదాయం కోసం సంస్కృతిని, భద్రతను తాకట్టు పెట్టడం కరెక్టేనా? ప్రజల నుంచి ఎదురయ్యే ఇటువంటి 1,00,000 ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పుకోవాలి.